పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. 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 కన్నీరంతా తుడవబడును, కష్టాలు మాయమగును. కన్నీరంతా తుడవబడును, కష్టాలు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, మరొక్క సమయాన దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ విధంగా మనమందరము చేరి దేవుని వాక్యమును ధ్యానించడానికి యేసయ్య మనకిచ్చిన అవకాశమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమును ఘనపరుస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా పరిశుద్ధుడా వందనాలు.
నీ వాక్యాన్ని వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించండి. ఇంతవరకు నీ బలిష్టమైన రెక్కల నీడలో మమ్మల్ని కాచినందుకు వందనాలయ్యా. ఇక నువ్వు కాపాడి సంరక్షించి నీ కృప కాపుదలతో నడిపించమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియా దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామమున మీ అందరికీ కూడా నా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఒక వచనాన్ని మనము చదువుకుని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివి మన యొక్క దేవుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. దైవజనుడైన ఒకడు అమధ్య అనే రాజునొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలీల వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలీల వారగు ఎఫ్రాయిమీలలో ఎవనికిని తోడుగా ఉండడు. అలా పోవాలి అని అనుకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటించెను. ప్రభు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రియమైన సోదరులారా, గత ఆదివారపు ఆరాధనా కార్యక్రమంలో ఎఫ్రాయిము అనే దైవ సందేశాన్ని వినడానికి ప్రభు కృపిచ్చారు మనకి. ఆ విషయాలను మనము గత దైవ సందేశాల్లో తెలియపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఎఫ్రాయిము, నీకు నడక నేర్పిన తండ్రిని నేనే. నీ చేయి పట్టుకుని నేను నడక నేర్పాను. నీతో ఒక స్నేహితుడిగా స్నేహ బంధము నీతో చేశాను. నిన్ను బాగుపరిచాను. నీపై ఉన్నటువంటి కాడిని తొలగించి నిన్ను తేలికపరిచాను. నిన్ను తల్లి వలె ఆదరించడానికి నీకు ఆహారం పెట్టాను అని హోషేయ గ్రంథం 11వ అధ్యాయ ప్రకారంగా ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అనే విషయాలను మనం చూస్తూ, నాకు ఇష్టమైన కుమారుడా, నీకు విరోధంగా నేను మాట్లాడుతున్నప్పుడల్లా నా కడుపులో చాలా వేదనగా ఉంది. నేను నిన్ను తప్పక కరుణిస్తాను అని ఎఫ్రాయిం గురించి ప్రభు అనేక విషయాలు మనము గత ధ్యానంలో ధ్యానించడానికి ప్రభు కృపిచ్చారు. దానిని కొనసాగిస్తూ కొన్ని విషయాలు ఈ పూట కూడా ఎఫ్రాయిము జీవితంలో మరొక ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని మీ ముందుంచి, అతని జీవితంలోంచి ఈనాటి క్రైస్తవ్యం నేర్చుకోవలసినటువంటి విశేషమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పాఠాన్ని మనము ఈరోజు నేర్చుకోవడానికి ప్రభు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి, ఈ వాక్య సందేశం వద్దకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇక్కడ చదవబడిన వాక్యమును మనం జాగ్రత్తగా చూస్తే ఇశ్రాయేలీల యొక్క పరిపాలన పరంపర కొనసాగుతూ ఉంది. వారు 2 ముక్కలయ్యారు, ఇశ్రాయేలీలు, యూదులు లేక యోదయ వారు. ఇశ్రాయేలీలకు ఒక్కొక్కడు రాజు, అలాగే యోధా వారికి కూడా ఒక్కొక్కడు రాజు. 10 గోత్రాలు ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. ఒక 2 గోత్రాలు వాళ్ళు యోధావారుగా పిలువబడుతున్నారు. దావీదు కాలంలో లేక సొలొమోను, దావీదు, సౌలు వీరి కాలంలో బాగానే వాళ్ళందరూ ఒకే దేశంగా ఉండేవారు. రెహబాము కాలానికి వచ్చేటప్పటికి
వారు 10 గోత్రాలు ఇజ్రాయేలీలు, 2 గోత్రాలు యూదు, ఇలా వారు 2 భాగాలుగా విభజించబడ్డారు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క 25వ అధ్యాయంలో అమజ్యా అనే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. అతడట అమజ్యా అనే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు యెరూషలేము కాపురస్తురాలు. అతను యెరూషలేములో 25 ఏండ్ల వాడై సుమారు 29 సంవత్సరములను యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి ఒక రాజు. అతని తల్లి యెరూషలేము యొక్క సంబంధించినటువంటి స్త్రీ, అంటే దైవ సంబంధమైనటువంటి దేవాలయం యెరూషలేము ఉంది కాబట్టి ఆ దేవాలయం యొక్క ప్రభావం ఆమె మీద కాస్త ఉంది అని నేను అంటున్నాను. అయితే ఇతను ఈ అమజ్యా దేవుని దృష్టికి యథార్థంగానే ప్రవర్తించాడట, కానీ పూర్ణ హృదయముతో దేవునిని అనుసరించిన వాడు కాడటండి. యథార్థమైనటువంటి జీవితం అతనికి ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టికి కాస్త యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా పిల్లరా, పూర్ణ హృదయముతో దేవునిని అనుసరించినటువంటి రాజు. ఆ యథార్థతను బట్టి జీవితం కొనసాగుతుంది. ఒక రోజున ఎదోమీయుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. వింటున్నారా? ఎదోమీయుల మీదకి యుద్ధానికి తన సైన్యముతో బయలుదేరాడు. అతని సైన్యం ఎంతంటే సుమారు 3,00,000 మంది యోధులు అతనికి ఉన్నారండి. అతడు యుద్ధానికి వెళ్ళేటువంటి ఆ సమయానికి లెక్కిస్తే 3,00,000 మంది కనిపిస్తున్నారు. మరి ఏం ఆలోచన వచ్చిందో కానీ సరిపోరనుకున్నాడో, బహుశా మనం యుద్ధానికి వెళితే ఓడిపోతాం అనుకున్నారో ఏమో తెలియదు కానండి, ఒక 2,00,000 మందిని ఇశ్రాయేలీల యొక్క సమాజం లేక ఇశ్రాయేలీల దేశం నుంచి కొంతమంది యోధులను కూలికి వారిని పిలుచుకున్నాడు. సుమారు వాళ్ళకి చాలా ఇచ్చాడటండి. వాళ్ళకి 200 మణుగుల వెండికి వారిని పిలిచాడు. మీరు మాకు సహకారంగా యుద్ధం చేస్తే కాబట్టి మీకు కాస్త వెండిస్తాం, 200 మణుగుల వెండిస్తాను, మాతో రండి అని సైనికులను సమకూర్చుకున్నాడు. తన సైన్యం 3,00,000 మంది, ఇంకొక 2,00,000 మందిని ఎరువుకి లేకపోతే సహకారం చేయడానికి, యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో హఠాత్తుగా దైవజనుడు ఒక ఆయన వచ్చాడంట. ఆయన ఊరు పేరు గ్రంథంలో రాయబడలేదు, అంచేత నేను కూడా చెప్పట్లేదు. గ్రంథములో రాయబడని దానికోసం మనం విపరీతమైనటువంటి అర్థాలు తీయాల్సినటువంటి అవసరం లేదు. గ్రంథములో రాయబడని దానికోసం మనము మన సొంత వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి గత్యంతరం మనకి లేదు. ఆ వ్యక్తి దేవుని సెలవు ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. దేవుని సెలవుతో ఎక్కడి నుంచో వచ్చాడు. అతని ఊరు పేరు ఏమీ లేదండి, తల్లిదండ్రులు. ఆ దైవసనుడు వచ్చి ప్రకటిస్తున్నాడు, రాజా యుద్ధానికి వెళ్తున్నారు కదా మీరు, అయితే ఒక విషయం జ్ఞాపం చేస్తున్నాను. మీరు యుద్ధానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ 200 మణుగుల వెండికి సమకూర్చుకున్నావే ఇజ్రాయేలీల వారిని యుద్ధానికి తీసుకెళ్ళొద్దు. మీరు ఒకవేళ మీరు యుద్ధానికి తీసుకెళ్లాలని ఆశపడితే వెళ్ళు, వాళ్ళు నీతో పాటు వస్తే నీకు జయం రాదు. యుద్ధం నువ్వు చాలా బలంగా చేయొచ్చు. నాకు బలం ఉంది కదా, బలవంతుడి కదా, నా సైన్యము ఆ సైన్యము కలిస్తే శత్రువులను హతమార్చొచ్చు కదా అని నీవు ఒకవేళ ఆలోచించుకుని వెళితే వెళ్ళొచ్చు. కానీ ప్రియులారా జాగ్రత్తగా వినండి,
నీవు గనక వాళ్ళని తీసుకుని వెళితే నీకు అపజయమే తప్ప జయం రాదు. ఏమిటి? ఎందుకంటే అక్కడ రాయబడిన మాట, ఎఫ్రాయిమీలలో ఎవనికి నేను తోడుగా ఉండను అన్నాడు ఆయన. ఎఫ్రాయిమీలలో ఏ ఒక్కనికి నేను తోడుగా ఉండను. అదేంటి సార్ అంటే అంతే. ఎఫ్రాయిమీలో ఎవనికి నేను తోడుగా ఉండను అని చెప్పిన ఆ మాటను బట్టి అమస్య భయముతో అంటున్నాడు, అయ్యా మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, అయితే వారిని నేను 200 మణుగుల వెండికి కుదుర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళని వదిలేస్తే, వాళ్ళని కాదంటే అదంతా లాస్ అయిపోతాను కదంటే ఆయన అన్నాడు, దేవుని యొక్క మాట ప్రకారంగా ప్రవక్త అంటున్నాడు, ఏం పర్వాలేదు, నువ్వెంత పోగొట్టుకున్నావో రెట్టింపు అంతకంటే మరీ అధికముగా దేవుడు ఇస్తాడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా ప్రియ స్నేహితులారా? ఒక దైవజనుడి మాట ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఒక దైవజనుడు కేవలము ఒక దైవజనుడు ఊరు పేరు లేనివాడు, కేవలము దేవుని సెలవుతో చెబుతున్నాడు అతను. వింటున్నారా? నువ్వెంతైతే పోగొట్టుకున్నావో నీ దేవుడు మరి అధికముగా ఇస్తాడు. మీరు నమ్మగలరా ఈ వచనాన్ని? ఒకవేళ దేవుని కొరకు, దేవుని మాట కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని యొక్క ఆధ్యాత్మికమైన భక్తి చేస్తున్న కారణంగా నువ్వెంతైతే పోగొట్టుకున్నావో మర్చిపోకో, మరి అధికముగా ఇవ్వగల సమర్థుడని యేసయ్య నీ ముందున్నాడు. నమ్ము ఆయన మాటలను. నేను నమ్మను ఆయన మాటలను. మీరు నమ్మగలరా? అబ్రహాము నమ్మాడు ఆయన మాట. ఇక్కడ అమధ్య అనే మాటకు అర్థం అండి, దేవుడే బలపరచును, యెహోవాయే బలపరచును. అయ్యా నిన్ను బలపరిచేవాది, నిన్ను బలపరచడానికి ఇజ్రాయేలీలు కాదయ్యా, ఆ సైన్యం కాదయ్యా, నిన్ను బలపరిచేది దేవుడే. ఆ మాట అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. అవునా? ఎస్, అవును. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో కూడా దేవుని మాటను విశ్వసించండి. మీరెంతైతే పోగొట్టుకున్నారో, మీరు పోగొట్టుకున్న ప్రతి దానికి రెట్టింపుని మీరు పొందగలడానికి, లేక రెట్టింపుని మీకు ఇవ్వడానికి, మరి అధికముగా ఇవ్వడానికి ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి? మనము ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన వాడు నీ దేవుడు. శక్తి గల దేవుడని ఒక దైవ సందేశంలో ఆ విషయాలు చెప్పానండి. నువ్వు ఊహించు వాటికంటే, నీవు ఏదైతే అడుగుచున్న వానికంటే అత్యధికముగా చేస్తాడట నా దేవుడు. అలాంటి దేవునిని మనం కలిగి ఉన్నాం క్రైస్తవులారా. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం దేవుని పిల్లలారా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి ఈ యొక్క దైవ సందేశంలో మీరు వినాల్సినటువంటి ఒక చిన్ని మాట ఏంటంటే, ఎఫ్రాయిమీలకు నేను తోడుగా ఉండను అన్నాడు ఆయన. అదేంటండి? ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అన్నాడుగా, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు అన్నాడుగా, ఎఫ్రాయిము నీకు నడక నేర్పని అన్నాడుగా, ఎఫ్రాయిము నీకు వైద్యుణ్ణి, నీకు యజమానిని, నిన్ను ప్రేమించిన వాణ్ణి, నిన్ను ఆకర్షించిన వాణ్ణి, నీకు తల్లిలా భోజనాన్ని పెట్టిన వాణ్ణి అని ఇన్ని చెబితే, ఇప్పుడు చూడండి, నేను ఎఫ్రాయిమీలలో ఎవనికి తోడుగా ఉండను అంటున్నాడు. ఏ కారణం ఏమిటి? ఇది మన ప్రశ్న. ఎఫ్రాయిమీలలో ఏ ఒక్కనికి దేవుడు తోడుగా ఉండకపోవడానికి గల కారణమేమి? ఎఫ్రాయిమీలలో ఏ ఒక్కనికి దేవుడు తోడుగా ఎందుకు ఉండనంటున్నాడు ఆయన. ఆయన తోడై ఉండేవాడు కదా, ఆయన ఇమ్మానుయేలు దేవుడు కదా, మనకు తోడుగా ఉండడానికి వచ్చినవాడు కదా, తోడై ఉన్నటువంటి అద్భుత కార్యాలు చేస్తాడే. తోడుగా ఉన్న కారణంగా భక్తులందరూ దీవించబడలేదా? తోడుగా ఉన్న కారణంగా భక్తులందరూ ఆశీర్వదించబడలేదా? ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదా? కానీ ఈ సందర్భంలో ఎఫ్రాయిమీలకు నేను తోడుగా ఉండను అని ఆయన ఎందుకు అంటున్నాడు? ఆయన
తోడుగా ఉండను అని ఆయన చెప్పడానికి గల కారణాలేమిటి? ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం నుంచి ఒక్క కారణాన్ని మనం వెతికి మనం ఒకవేళ ఆ స్థితిలో ఉన్నామేమో మనలను మనము సరి చేసుకోవడానికి, మనలను మనము చక్కబరుచుకుని దేవుని కొరకు దేవుని తోడుతో నమ్మకంగా బ్రతుకు సాగించడానికి ఈరోజు ఈ దైవ సందేశం మీకు ఉపయోగపడాలన్నది నా యొక్క తాపత్రయం. ప్రియ స్నేహితులారా, వింటున్నారా? ఎందుకు ఎఫ్రాయిమీలకు తోడుగా ఉండనన్నాడు? వెంటనే అమత్య ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ సైన్యమును వేరుపరచి, అక్కడ రాయబడిన మాటలవే, వేరు చేసి, అయ్యా మీకు చాలా థ్యాంక్స్ అన్నట్టు మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి, మీరు యుద్ధం చేయక్కర్లేదు. వాళ్ళ దగ్గరికి కోపం వస్తుందట. అంటారా, మమ్మల్ని తీరా రమ్మని మమ్మల్ని వేరు చేసేస్తావా అని కోపం. ఏమంటే యుద్ధం చేయకుండానే వాళ్ళకి 200 మణుగులు వాళ్ళకి చేతిలో పడితే సంతోషంగా పోవచ్చుగా. వాళ్ళ కోపంతో మండిపడి వాళ్ళ ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు. సరే, ఈ పూట ఎఫ్రాయిమీలకు ఎందుకు తోడుగా దేవుడు ఉండనన్నాడో ఒక కారణాన్ని ఈ పూట మనం చూసి ముందుకు వెళదాం. చూడండి, కీర్తనల గ్రంథం 78వ కీర్తన ఒకసారి చూస్తారా? 78వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదివి ధ్యానం చేద్దాం. వెండ్లను పట్టుకొని 78 కీర్తన 9వ వచనం చదవండి. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. వీళ్ళు ఎఫ్రాయిమీలలో ఒక్కరికి తోడుగా నేను ఎందుకు ఉండను అన్నాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే పిల్లరా, ఎఫ్రాయిమీలటండి వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో బైబిల్ చెప్పేస్తుంది. ఇక్కడ ఒక చిన్ని వచనంలో వాళ్ళ యొక్క మనస్తత్వము, అభిప్రాయాలు ఎలాంటివో బైబిల్ చెప్తుంది. మరలా చదువుతున్నాను. వెండ్లను చేత పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చూడండి, ఆ పదం ఎంత బాధాకరమైన విషయంగా కనిపిస్తుందో. వారెవరో తెలుసా? యుద్ధ సన్నద్ధులే. అంటే యుద్ధం చేయగలిగిన వారే, యుద్ధ నేర్పరులే. ఏమంటే యుద్ధం అంటే వణికిపోయేవాడు, యుద్ధం అంటే భయపడేవాడు, పోరాటం అంటే భయపడేవాడిని సైన్యంలో చేర్చుకుంటారా? దేవుడు చెప్పాడు, ఎవరికైనా యుద్ధము పోరాడటం అంటే భయం కలిగితే ముందే వాడు ఇంటికి పారిపోవచ్చు. తనతో పాటు ఉన్న తన సహోదరులను బలహీనపరచకుండా ఉండడానికి వాడు ఇంటికి వెంటనే వెళ్ళిపోవచ్చని బైబిల్ చెప్పిందండి. ఇక్కడ ఎఫ్రాయిమీలు వెండ్లను పట్టుకున్నారో, పోరాటానికి సిద్ధపడ్డారో, అదుగో ఎదురుగుండా కనబడుతున్న శత్రువులను హతమార్చడానికి నిలబడ్డారో, శత్రు సైన్యంతో పోరాడాలని వాళ్ళ రోషం, వాళ్ళకి కసి, వారికి మంటుంది. పోరాడాలి, యుద్ధం చేసేయాలి. తీరా యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత యుద్ధ కాలమున ఏమండి సైనికుడు ఏం కోరుకుంటాడండి? అసలు యుద్ధమే రాదని కోరుకుంటాడా? సైనికుడు ఏంటో తెలుసండి, ఎటువైపు నుంచి శత్రు వస్తాడా. చూడండి, మన భారతీయ సైనికులు చేతులెత్తి నమస్కరించాలండి వాళ్ళకి. మన భారత సైనికులు ప్రాణాలకి తెగించి కుటుంబాలకి దూరమై సరిహద్దులో కాపలా కాస్తున్నారు. సరిహద్దులో శత్రువులు ఎవరో మన దేశం వైపు చొరబడకుండా
వాళ్ళ ఆశ ఏంటో తెలుసా? వాళ్ళు అలా కాపలా కాస్తున్న గురించి మనం సంతోషంగా ఉన్నామండి. లేకపోతే వాళ్ళకి ఎంత ధైర్యం అండి, మన పార్లమెంటు భవనం మీదకి దాడి చేయడానికి రాలేదా? ఎన్నెన్నో మరణ హోమాలు సృష్టించలేదా? సైనికుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో, ఎటువైపు నుంచి శత్రువు వచ్చిన ప్రాణానికి తెగించి పోరాడతాడండి. ఇక్కడ చూడండి, ఈ వీళ్ళ యుద్ధ సన్నద్ధులేనట, వీళ్ళ చేతులు ఆయుధాలు కూడా ఉన్నాయంట, వెండ్లను పట్టుకున్నారంట, శత్రువుతో పోరాడదామని సిద్ధపడుతున్నారంట. కానీ ఏమిటో తెలియదండి, అకస్మాత్తుగా వారి కోసం రాయబడిన వచనం ఏంటో తెలుసండి. యుద్ధ కాలమున వెండ్లను చేత పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. శత్రువుకి గుండె చూపించి శత్రు గుండెలను చేల్చడానికి సిద్ధపడాల్సినటువంటి వీళ్ళు బెన్యామీను చీల్చునట్టి తోడేలు. ఏంటండి, బెన్యామీను దురదృష్టవంతుడు, నష్టజాతకుడు, పుట్టినప్పుడే తల్లిని మింగేసినటువంటి వాడు, నష్టజాతకం. ఏమండి, ఎంత దురదృష్టవంతుడు, చాలా దురదృష్టవంతుడు అండి నన్ను అడిగితే. తల్లి పొత్తిల్లో ఒక్క గంట కూడా ఏమండి ఆ తల్లి కౌగిలిలో లేని వ్యక్తి అతడు. తల్లి పాలు ఏమండి ఎంతో శ్రేష్టమైనటువంటి ఒక్క చుక్క కూడా తాగడానికి నోచుకోలేదు అతను. కానీ అలాంటి వాడిని దీవిస్తూ యాకోబు అంటాడు, యాకోబు దీవిస్తూ ఏమన్నాడు తెలుసు? బెన్యామీను చీల్చినట్టి తోడేలు రావాడు. దేవునికి స్తోత్రం అండి. అవునండి, మనము క్రైస్తవ దేవుని పిల్లలారా, వాక్యముని ఖడ్గమును పట్టుకున్న మనము, దేవుని ఆయుధాలు పట్టుకున్న మనము, దేవుని యొక్క ఆయుధములు, దేవుడు మనకిచ్చిన ఆయుధములు పట్టుకుని యుద్ధ భూమిలో ఉన్నాం. మనం సాతాను శక్తుల మీద పోరాడుతున్నాం, అపవాది కార్యాల మీద పోరాడుతున్నాం, దుర్బోధల మీద పోరాడుతున్నాం, చీకటి శక్తుల మీద పోరాడుతున్నాం, బిలాము బోధల మీద పోరాడుతున్నాం, యెజబెలు బోధలతోనూ, నికోలాయితుల బోధలతోనూ, దేవునికి ఇష్టము కాని దేవుని సంఘానికి కించపరుస్తూ దేవుని యొక్క వాక్యమును బలహీనపరచడానికి, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి భిన్నమైన బోధలు చేస్తున్న వారితో మనం పోరాడుతున్నాం. పౌలు గారు అందుకంటాడు, మనము పోరాడునది మానవ సంబంధమైన ఆత్మలతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఆకాశ మండలం మీద ముందా దురాత్మల సమూహం, వాటి అధికారులతో పోరాడుతున్నాం. ఎఫెసీ పత్రిక 5-6 అధ్యాయ ప్రకారంగా. ఇప్పుడు వీళ్ళు ఎఫ్రాయిమీలు పోరాటం వాళ్ళకి తెలుసు, యుద్ధ సన్నద్ధులే, ఆయుధాలు లేవా చేతిలో, విండ్లు పట్టుకునిరి. ఆ విండ్లు సరాసరి శత్రు గుండెలను గుచ్చుతాయండి. ఎంత ప్రమాదకరం అంటే అవి ఒక్కసారి శత్రు గురిపెట్టి ఆ గుండెకి గురిపెట్టి ఆ విండు వదిలితే బాణం శత్రు గుండెలు దూసుకుపోయి, అలాంటి యుద్ధ సమయాన ఏమండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? దూసుకుంటూ వెళ్ళిపోయి శత్రువుల గుండెలను చీల్చి పోరాడి జయమొంది తిరిగి రావాలని ఆశపడినటువంటి వీళ్ళు వింటున్నారండి. వీళ్ళు ఏమనుకున్నా తెలుసండి, వెనక్కి తిరిగారటండి. దేవుడికి ఈ సంగతి తెలుసు, అందుకే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అవునా ప్రియ స్నేహితులారా, సోదరులారా, ఈరోజున దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిస్తున్నటువంటి ఒక చిన్ని విషయం ఏంటో తెలుసా? ఈ క్రైస్తవ జీవితం ఒక పోరాటంతో కూడినది. ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో మనం పోరాటంలో అడుగుపెట్టాం. ఇరుకు మార్గమున ప్రవేశించడానికే పోరాడమన్నాడు. ఇరుకు మార్గంలో నడవడానికి, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి విశాలమైన దారులు అనేకలు వెళ్తారు, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడుతున్నాం. అన్ని పోరాటాలే. ఒకవైపు చీకటి శక్తులు, ఒకవైపు దుర్బోధలు, వాక్యానికి విరోధమైన భిన్నమైన బోధలు, వాక్యాన్ని కలిపి చెరిపే బోధలు, వాక్యానికి వ్యతిరేకమైన బోధలు. వాళ్ళని అడిగితే, బ్రదర్ దీనికి ఆధారం కాస్త వాక్యంలో చూపించగలరా, చూపించండి అంటే, లేదండి వాక్యంలో లేదు కానండి, ఏదో ఒక పుస్తకంలో ఉందండి. నీ పుస్తకాలో, నీ జ్ఞానమో, నీ తెలివి, నీ దర్శనం బైబిల్ గ్రంథానికి సరిపోవాలి.
అది నీ దర్శనమైనా, నీకు వచ్చినటువంటి బయలుపాటైనా, గ్రంథానికి సరిపోయింది అయితే, కొలబద్దకు సరిపోయింది అయితే, మట్టపు గుండుకు సరిపోయింది అయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియ స్నేహితులారా, ఆలోచించిన మనం పోరాటంలో ఉన్నాం. వెనక్కి తిరగొద్దు. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడుతున్నాం. వెనక్కి తిరగొద్దు. వాళ్ళండి వెనక్కి తిరిగారట. ఎఫ్రాయిమీలు వాళ్ళు వెనక్కి తిరుగుతున్నారండి. ఎప్పుడైతే వారు వెనక్కి తిరుగుతారో అందుకే అన్నాడు దేవుడు, నేను వారికి తోడుగా ఉండను, నేను వారికి తోడుగా ఉండను. అవును ప్రియమైన సోదరులు, ప్రభు మనకి హెచ్చరిక చేయలేదా? ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యంలోంచి మనకి హెచ్చరిక చేయలేదా? నాగట్టి మీద చేయి పెట్టినవాడు వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడని యేసయ్య లోకాసు వార్తలో చెప్పలేదా మనకి? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని ఒక అద్భుతమైనటువంటి ఆ సందర్భం ప్రభు మన ముందు ఉంచలేదా? ఏమంటే ఎంతోమంది భక్తి కలిగిన స్త్రీలు, ఎంతోమంది ఆదాము దగ్గర నుంచి ఒక్కసారి మీరు ఆలోచించండి, సృష్టి ప్రారంభమైన తర్వాత నుంచి ఎంతోమంది భక్తి కలిగిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారే. అబ్రహాము భార్యన శారా పెండ్లి కుమారుని చూడగానే పెండ్లికి ఒప్పుకొని పెండ్లికి వచ్చిన రెబ్కా, ఏమంటే ఇంకెంతమంది, ఎస్తేరు, మిరియాం, ఏమంటే ఇంకా ఇంకా రూతు, ఎవరు చెప్పలేదండి. లోతు భార్యని కాస్తంత జ్ఞాపకం చేసుకోండి సార్, మీరు బాగుపడతారని ప్రభు ఎంత సింపుల్గా చెప్పేశాడండి. వెనక తట్టు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అవును, మనం వెనక తిరిగే వాళ్ళగా మనం ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో మన క్రైస్తవ జీవితాన్ని సాగిస్తున్న దేవుని పిల్లలారా, ఎఫ్రాయిమీల మనస్తత్వం వెనక్కి వెళ్తాం, ముందుకు పోవాల్సింది, దూసుకుంటూ వెళ్ళవలసింది. ఏమండి, అడ్డులు ఆటంకములన్నిటినీ అధిరోహించి ముందుకు వెళ్ళాల్సినటువంటి వీళ్ళు వెనక్కి వచ్చారు. ఎఫ్రాయిమీలు ఎప్పుడో తెలుసండి? యుద్ధ కాలమందు. అందుకే ప్రభు అంటున్నాడు, అందుకే ప్రభు మనకు చెబుతున్న మాట, వెనుకున్నవి మరచి. పౌలు తన సంఘానికి ఫిలిప్పీ పత్రిక రాస్తాడు, నేను ఒకటి మాత్రం చేస్తున్నాను, నా వెనుకున్నవి మరచి, నా వెనుక లోకం, నా వెనుక పాపం, నా వెనుకున్న శాపం, నాకు వెనుకున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటన్నిటిని విడిచిపెట్టి వెనుకున్నవి మరిచిపోయి ముందున్న వాటికే నేను ప్రయాణం చేస్తున్నాను. ముందుకే, వెనకకు చూడొద్దు. శత్రువుకి ఎప్పుడు వీపు చూపొద్దు. శత్రువుకి ఎప్పుడు వీపు చూపే క్రైస్తవునిగా ఉండొద్దు. ముందుకే పోరాడదాం, ముందుకెళ్ళ మొహం చూపిద్దాం. మన మొహం చూపించి శత్రువుతో పోరాడదాం. అపజయం ఇవ్వని దేవుడు ఉన్నాడు మనకి, జయించే శక్తి గల దేవుడు. ఆ శక్తిని మనకిచ్చే పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో కూడిన దైవ శక్తి మనకుంది. వెనకకు చూడొద్దు. బైబిల్ గ్రంథంలో యోబు గారు ఒక సందర్భంలో అంటారండి, గుర్రం గురించి చెప్తూ అది వెనకకు తిరగదటండి. యుద్ధ భూమిలో ప్రభు చిత్తమైతే ఒకసారి గుర్రం కోసం కొన్ని విషయాలు చెప్తాను. యుద్ధ భూమిలో ఎప్పుడు వెనక్కి తిరగదంట, దూరము నుంచే యుద్ధ వాసన పసికెడద్దంట. ఇక చూసుకోండి, ఆహా దాని ఎదురుగుండా ఆయుధదారుడు ఎదురొచ్చిన, దాని ఎదురుగుండా ఏమంటే శత్రువు ఎన్ని ఆయుధాలు చూపినా అస్సలు బెదిరిపోదో, బెణకదు, దిగులు పడదు అస్సలండి. వెనకకు చూడదు, ముందుకు వెళ్ళిపోద్దండి. నువ్వు ఒక గుర్రం వలె ముందుకు, అందుకనే గుర్రం వలె ముందుకెళ్తా. అందుకే భూమి మీద డంబముగా ప్రవర్తించేది ఏంటో చెప్తున్నా, సింహము. దానికోసం ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడండి? ఎవనికి భయపడి వెనుకకు తిరగని సింహము. సొలొమోను మహాజ్ఞాని సామెతలో చెప్పలేదా? అంటే ఈ యొక్క హితవాక్యపు యొక్క అంతరాయం ఏమిటంటే, నీవు వెనుకకు చూడు. ఎఫ్రాయిమీలకు దేవుడు తోడుగా ఉండకపోవడానికి కారణం వాళ్ళు వెనక్కి చూస్తున్నారు. నువ్వు ఒకవేళ వెనక్కి చూస్తున్నావేమో, వచ్చిన శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఆవేదన, ఇరుకు, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి నీ జీవితానికి. ఏమంటే ఏ భక్తుడు
శ్రమ శోధన గుండా ప్రయాణం చేయకుండా వెళ్ళలేదు. అందరూ అదే మార్గంలో ప్రయాణం చేశారు. ఫలితం అద్భుతంగా ఉందండి. ఫలితం అద్భుతంగా ఉంది. ఈ రోజున మీ క్రైస్తవ జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో వెనకకు చూడొద్దు, వెనక్కి తిరగొద్దండి. వెనకున్నవన్నీ మర్చిపోదాం. వెనకున్న లోకాన్ని మర్చిపోదాం. శరీరాశను, నేత్రాశను విడిచిపెడదాం. వెనుకున్న లోకం మనల్ని వెనక్కి లాగుతుంది. వ్యసనాలు వెనక్కి లాగుతాయి. వెనుకున్న వ్యసనాలు కొన్ని మనలను ఎంతగానో దేవుని చిత్తం మనకు దూరం చేస్తున్న వ్యసనాలు చాలా ఉండొచ్చు. వాటిని విడిచిపెడదాం. ముందుకు వెళ్ళిపోదాం, ముందుకు సాగుదాం. ఎందుకో తెలుసా? ఆగిపోవద్దు. ఎఫ్రాయిమీలు యుద్ధ కాలమున వెండ్లను చేత పట్టుకుని, అంటే వాళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయండి. అవును, మనం కూడా దైవ సంబంధమైన ఆయుధాలు కలిగి వెనకకు చూడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రభు కృప ఇచ్చినట్లు ఒక వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు 2వ కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక. ఒక్క మాట చదివి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దామండి. 2వ కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. మేము యుద్ధం చేస్తున్నాం. మేము ఒక ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాం. ఆత్మీయమైనటువంటి పోరాటంలో కొనసాగుతున్నాం. 2వ కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములను శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట సాతాను దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినటువంటి యుద్ధోపకరణాలు. ప్రియమైన సోదరులారా, దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, సాతాను యొక్క దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినటువంటి బలమైన ఆయుధాలు. నీకున్న ఆయుధం చాలాసార్లు చాలా చిన్నది అనుకుంటున్నావేమో. నీకున్న ఆయుధంతో యుద్ధం. సౌలు ఆయుధాలు ఎందుకు సార్ మనకే? సౌలు ఆయుధాలు మనకి వాడుకలేవవి. సౌలు యొక్క ఆయుధాలు ప్రక్కన పెడదాం. మనకున్న ఆయుధం ఒక రాయే, ఒక వరిసెలే. ఉపయోగించు. నీ ఎదుట ఉన్నటువంటి బలమైన శత్రువుగా పిలబడుతున్న గొల్యాతు బోర్ల పడ్డాడు. నీ ఆయుధం సాతాను ఎదుట, దేవుని ఎదుట సాతాను దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినటువంటి ఆయుధాలు ప్రభు నీకు ఇచ్చాడు. ఉపయోగించు. దాన్ని ఉపయోగించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు చూడకు. దీన్ని వెనకకు చూడని స్వభావం నీకుంటే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కొడుకే, నా ముద్దు బిడ్డే, బాగా అద్భుతమైన విషయాలు చెప్పి చివరికి ఎఫ్రాయిముకి తోడుగా ఉండరు అంటున్నాడు. కారణం వాళ్ళు వెనకకు చూసే స్వభావం. ఇంకా ఎఫ్రాయిమీల జీవితం ఎట్లాంటిదో మరిన్ని విషయాలు మరొక దైవ సందేశంలో నేర్చుకుందాం. ఈరోజు వెనుకకు చూడని వ్యక్తిగా, వెనుకకు తిరగని వ్యక్తిగా ప్రభు కార్యాల్లో, ప్రభు యుద్ధ భూమిలో, లేక ప్రభు కొరకు చేస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్య పోరాటంలో నమ్మకంగా ముందుకు వెళదామా? ప్రభు అలాంటి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. నమ్మదగిన తండ్రి, మరొకసారి నీ మాటలు విన్నాం. ఈ సాయంకాలపు వేళ మాతో మాట్లాడారు. ఎఫ్రాయిమీలకు నేను తోడుగా ఉండనన్నా. కారణం వారు వెనుకకు తిరిగారు. యుద్ధ భూమిలో యుద్ధ సన్నద్ధత కలిగి చేతులు ఆయుధాలుండి కూడా పిరికివారిగా వెనుకకు తిరిగిపోయారు. ప్రభువా, మేము మాకు వచ్చిన కష్ట, శ్రమ, శోధన, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో మేము వెనుకకు తిరగకుండా, ఏ రోజు ఏ నాడు వెనుకకు చూడకుండా ముందుకే పరుగెడుతూ నమ్మకంగా ఈ ఆత్మీయ పోరాటంలో నీ కృపను కలిగి నమ్మకంగా జీవించే కృప, భాగ్యము, ధన్యత నీవే మాకు దయచేయమని, మహిమ మా పక్షంగా పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్.